భారత ప్రజాస్వామ్యానికి పునాదిలాంటి ఒక ప్రక్రియ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే డీలిమిటేషన్. ఎప్పుడైనా ఆలోచించారా? ఉత్తరప్రదేశ్కు పార్లమెంట్లో ఏకంగా 80 సీట్లుంటే తమిళనాడుకు కేవలం 39 ఎందుకున్నాయి? అసలీ లెక్కల వెనక కదేంటి? ఇండియాలో పొలిటికల్ పవర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఈ మొత్తం విషయాన్నే స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా అసలు డీలిమిటేషన్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత జనాభాతో దీనికున్న లింక్ ఏంటి, అలాగే ఈ ప్రాసెస్ను ఏకంగా 50 ఏళ్లపాటు ఎందుకు ఆపేశారు, రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరిగింది, ఇక ఫైనల్గా 2026లో ఏం జరగబోతోంది అనే విషయాలు చూద్దాం. సరే, మరి మొదటి పాయింట్తో మొదలు పెడదాం. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎలక్షన్ మ్యాప్ని గీసే ప్రక్రియ. అంటే లోక్సభకు అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నియోజకవర్గాల సరిహద్దులను నక్కిచేయడమే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ కమిషన్ చేసేవి ముఖ్యంగా 3 పనులు. మొదటిది ఏ రాష్ట్రానికి లోక్సభలో ఎన్ని సీట్లు ఉండాలో కేటాయించడం. రెండవది ఆ రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలో గీయడం. ఇక మూడవది వాటిలో ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం సీట్లను గుర్తించి రిజర్వ్ చేయడం. చూశారా మన ఎన్నికల వ్యవస్థకు ఇవి ఎంత కీలకమో? ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం కసరత్తు వెనకున్న అసలు సూత్రమేంటో తెలుసా? సమాన ప్రాతినిధ్యం. అంటే ప్రతి ఒక్కరి ఓటుకు దాదాపుగా ఒకే విలువ ఉండాలన్నమాట. ఒకసారి ఆలోచించండి. ఒక నియోజకవర్గంలో 1000 మంది ఓటర్లు, ఇంకో నియోజకవర్గంలో 10,000 మంది ఓటర్లు ఉంటే ఆ 2 చోట్ల ఓటు విలువ ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. అందుకే ప్రతి నియోజకవర్గంలో జనాభా దాదాపుగా సమానంగా ఉండేలా చూడటమే దీని లక్ష్యం. అప్పుడే ప్రతి ఓటుకు సరైన బలముంటుంది. కానీ ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఒకవేళ ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం సీట్లను మళ్లీ పంచిపెడితే పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సీట్లు 80 నుంచి ఏకంగా 143కు పెరగొచ్చు. బీహార్ సీట్లు రెట్టింపు కావచ్చు. అదే సమయంలో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అంటే పొలిటికల్ పవర్ బ్యాలెన్స్ మొత్తం నార్త్ ఇండియా వైపు షిఫ్ట్ అయిపోతుంది. ఇంత పెద్ద సమస్య ఉంది కాబట్టే ఈ ప్రక్రియను కొన్ని దశాబ్దాల పాటు ఆపేశారు. అసలు చరిత్రలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఇది జరిగింది 1970లలో. జనాభా నియంత్రణ కార్యక్రమాలను కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలు చాలా విజయవంతంగా అమలు చేశాయి. మరికొన్ని రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితే ఫ్యామిలీ ప్లానింగ్ పాటించినందుకు మాకు శిక్ష వేస్తారా అని దక్షిణ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వారి వాదనలో న్యాయముండటంతో 1976లో ఒక రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్ల పంపకాన్ని ఫ్రీజ్ చేశారు. మొదట 2001 వరకు, ఆ తర్వాత దాన్ని మరో 25 ఏళ్లు అంటే 2026 వరకు పొడిగించారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. రాష్ట్రాలకు కేటాయించే మొత్తం సీట్ల సంఖ్యను మాత్రమే ఫ్రీజ్ చేశారు. కానీ ఒక రాష్ట్రం లోపల నియోజకవర్గాల సరిహద్దులను మాత్రం మార్చారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం లోపల జనాభా ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది అని చూసి ఆ సరిహద్దులను సవరించారు. సో మొత్తం సీట్ల సంఖ్య మారలేదు, కానీ నియోజకవర్గాల మ్యాప్ మాత్రం మారింది. మరి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ నిజంగా ఎలా జరుగుతోంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ చూద్దాం. అదే జమ్మూ అండ్ కాశ్మీర్. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మారింది కదా. అప్పుడు అక్కడ కొత్తగా డీలిమిటేషన్ చేశారు. దీనివల్ల అసెంబ్లీ సీట్ల సంఖ్యను 90కి పెంచారు. జమ్మూ డివిజన్కు 43 సీట్లు, కాశ్మీర్ డివిజన్కు 47 సీట్లు కేటాయించారు. అంతేకాదు, చరిత్రలో మొదటిసారిగా షెడ్యూల్డ్ తెగల కోసం 9 సీట్లను రిజర్వ్ చేశారు. సో ఈ ప్రాసెస్ వల్ల సీట్ల సంఖ్య, భౌగోళిక సరిహద్దులు, రిజర్వేషన్లు అన్నీ మారొచ్చు. సరే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉదాహరణ చూశాం. ఇదంతా మనల్ని ఇప్పుడు దేశం ముందున్న ఒక అతిపెద్ద ప్రశ్నకు తీసుకొచ్చింది. అదే 2026 ప్రశ్న. 2026 ఈ సంవత్సరం చాలా కీలకం. ఎందుకంటే దాదాపు 50 ఏళ్లుగా పార్లమెంటరీ సీట్ల కేటాయింపుపై ఉన్న ఫ్రీజ్ ఆ సంవత్సరంతో ముగియబోతోంది. అంటే ఆ తర్వాత జరగబోయే మొదటి జనాభా లెక్కల తర్వాత దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరగొచ్చు. ఒకవేళ అదే జరిగితే కొన్ని రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరిగి వాటి రాజకీయ బలం పెరిగిపోతుందా,
మరికొన్ని రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందా? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. నిజానికి ఈ దిశగా అడుగులు పడుతున్నాయనడానికి కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి గమనిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ తప్పనిసరి. అలాగే ఎక్కువ మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టారు. ఇక వీటన్నింటికీ మూలమైన జనాభా లెక్కల సేకరణ కూడా జరగాల్సి ఉంది. ఈ పాయింట్స్ అన్నీ కలిపి చూస్తే ఏదో పెద్ద మార్పు రాబోతోందని అనిపిస్తోంది కదా. ఈ మార్పు గురించే దక్షిణ రాష్ట్రాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. వారి భయమేంటంటే జనాభా నియంత్రణను బాగా అమలు చేసినందుకు మా రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతే ఎలా? కేవలం కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ మొత్తం దేశాన్ని శాసించే పరిస్థితి వస్తే సమాఖ్యస్ఫూర్తికే ప్రమాదం కదా అనేది వారి వాదన. ఫైనల్గా ఇది మనందర్నీ ఒక క్లిష్టమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒకవైపు ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ అనే ప్రజాస్వామ్య సూత్రముంది. మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య న్యాయం, ఐక్యత ఉండాలనే సమాఖ్యస్ఫూర్తి ఉంది. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం ఎలా? ఇది భారత ప్రజాస్వామ్యం ముందున్న అతిపెద్ద సవాళ్లల్లో ఒకటి. దీనికి సమాధానం రాబోయే కాలమే చెప్పాలి.